హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ అమ్మ. సో నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఎస్ఎస్సి ఎంటీఎస్ సిరీస్ని కంటిన్యూ చేద్దామని. సో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఇవన్నీ చూడండి. మీరు చూస్తే అట్లీస్ట్ మీకు ఎగ్జామ్లో ఒక 10 క్వశ్చన్స్ దాకా కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎస్ఎస్సి అంటేనే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మనం ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనుక చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కడ ఏ టాపిక్ నుంచి అర్థమవుతుంది ఏంటి ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఇంకెందుకు లేట్, మనం స్టార్ట్ చేద్దాం. జనరల్ అవేర్నెస్కి సంబంధించింది నేను ఇంగ్లీష్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో తర్వాత నేను ఇంగ్లీష్కి పోస్ట్ చేస్తాను అనమాట, ఇంగ్లీష్. ఓకే. సో ఫస్ట్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ దేర్ హార్డ్లీ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ డే అండ్ నైట్ టెంపరేచర్స్. మనకి డే అండ్ నైట్ టెంపరేచర్స్ జాగ్రఫీ అనమాట. సో ఎక్కువగా మనకి ఎక్కడ చూస్తాము, ఏ స్టేట్లో చూస్తాము అంటే కేరళ. ఓకే, కేరళ. సో ఇది మనకి జాగ్రఫీ రిలేటెడ్ అమ్మా. ఓకే. మాన్సూన్స్ వెరీ ఇంపార్టెంట్, ఫారెస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాలో మనకి ఎక్కువగా ఉండే ఫారెస్ట్ ఏంటి? ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే. నెక్స్ట్, ఫర్ విచ్ డాన్సర్ ఫ్రమ్ లీడ్ వసుంధరా దొరైస్వామి గెట్ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్, అకాడమీ పురస్కార్ ఫర్ ద ఇయర్ 2019కి గాను వసుంధరా దొరైస్వామికి సంగీత నాటక అకాడమీ వచ్చింది. సో ఆవిడ ఏ డాన్సర్? భరతనాట్యం అనమాట. సో మోహిని అట్టం, కథకళి, భరతనాట్యం, కథక్. ఓకే, భరతనాట్యంకి సంబంధించిన వాళ్ళు. ఓకే. నెక్స్ట్, ద డాన్సర్స్ ఆఫ్ పద్మా సుబ్రహ్మణ్యం, అల్మరల్ వెలి, యామిని కృష్ణమూర్తి అండ్ అనితా రత్నం ఆర్ ద గ్రేట్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ భరతనాట్యం. వీళ్ళల్లో మనకి ఒక్క పేరు తెలిసిన 3 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఆల్మరల్ వెలి భరతనాట్యం, యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, అనితా రత్నన్ ఆర్ ద గ్రేట్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ భరతనాట్యం అని చెప్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వాన్ ద సంతోష్ ట్రాఫీ ఇన్ రియాద్ ఇన్ మార్చ్ 2023 ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 54 years. సో మనకి 54 years తర్వాత సంతోష్ ట్రాఫీ గెలుచుకుందన్నమాట రియాద్. సో ఏ స్టేట్? కర్ణాటక. ఓకే. సో వన్ థింగ్ ఇవి మనకి ఆర్పిఎఫ్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే 2023 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి మనకి స్పోర్ట్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి అండ్ జాగ్రఫీ నుంచి ఎక్కువగా పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అస్సలు మిస్ అవ్వద్దు. సో మనకి ఆప్షన్ కర్ణాటక. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఆర్టికల్ 129 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 129. సో ఆర్టికల్ 129 అనేది మనకి దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఈ ప్రొవైడ్స్ ఫర్ ద సుప్రీం కోర్ట్ టు బీ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఓకే. నెక్స్ట్, ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ పండిత్ జస్రాజ్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఘరానాస్? సో మనకి పండిత్ జస్రాజ్ వోకలిస్ట్ అనమాట. సో అతను ఏ ఘరానాకి సంబంధించిన వారు? మేవటి ఘరానా. సో ఇలా మనకి ఘరానాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మ్యూజిషియన్ పర్సన్స్ అండ్ ఘరానాస్ అండ్ వాళ్ళకి సంబంధించిన అవార్డ్స్. ఓకే. నెక్స్ట్, ఆర్టికల్ 29 to 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఆర్టికల్. ఇది మనకి ఆర్టికల్స్ రిలేటెడ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్కి సంబంధించి ఆర్టికల్ 29 to 30 అనమాట. ఓకే. నెక్స్ట్, యాజ్ పర్ ద 18th పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS, the unemployment rate among the females aged 15 years and above in urban areas declined to 9.2% in January-March 2023. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బట్ అనమాట. ఓకే. సో అసలు మొన్న రీసెంట్గా జరిగిన జీడీ ఎగ్జామ్లో మనకి అసలు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చాలా తక్కువ అడిగాడు. ఎక్కువ మనకి GS పాయింట్లోనే అడుగుతున్నాడు అనమాట. ఓకే. కరెంట్ అఫైర్స్ 1 లేదా 2 లేదా 3 బిట్స్, అంతకుమించి వెళ్ళట్లా. ఓకే. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్ కూడా. బట్ ఎక్కువ ప్రయారిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన 3 months బిఫోర్ చదవండి. 3 months వెనకాల ఉంటాయి కదా, 3 months చదవండి.
ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ డైలీ అట్మాస్ఫిరిక్ వెదర్ చేంజెస్? మనకి అట్మాస్ఫిరిక్కి సంబంధించింది, అట్మాస్ఫియర్కి వెదర్కి సంబంధించిన స్పియర్ మనకి లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్పియర్ అనమాట. సో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఏమో ఓజోన్కి సంబంధించింది. ఓకే. సో ఇలా మనకి వెదర్కి సంబంధించింది ఏంటిది అంటే ట్రోపోస్పియర్. ఓకే. ఇంకొకటి మనకి ఏరోప్లేన్స్ అనేవి ఏ లేయర్లో వెళ్తాయి? మనకి స్ట్రాటోస్పియర్. ఓకే, స్ట్రాటోస్పియర్లో వెళ్తాయి. నెక్స్ట్, సెన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెన్సెస్ నుంచి 2 or 3 బిట్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా 2011 సెన్సెస్ అనమాట. ఓకే. అకార్డింగ్ టు సెన్సెస్ 2011, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్? మనకి లిటరసీ రేట్ హైయెస్ట్ ఉన్న కంట్రీ ఏమో కేరళ, లోయెస్ట్ ఉన్న కంట్రీ ఏమో మిజోరాం, బాగా లోయెస్ట్లో ఉన్న కంట్రీ ఏమో త్రిపుర. ఓకే. సెకండ్ లీస్ట్ లిటరసీ రేట్ ఉన్న కంట్రీ అని అడిగితే మిజోరాం అని చెప్పాలి. లోయెస్ట్ లిటరసీ రేట్ అని అడిగాడు కాబట్టి త్రిపుర అని చెప్తాము. హైయెస్ట్ లిటరసీ రేట్ కేరళ అని చెప్తాము. ఓకే. సో ఇక్కడే మనకి 3 బిట్స్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్, సో ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ బృహదీశ్వర్ టెంపుల్ సిచ్యువేటెడ్? బృహదీశ్వర్ టెంపుల్ ఎక్కడుంది? తమిళనాడు. టెంపుల్స్ రిలేటెడ్ అనమాట. ఓకే. మాన్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ రాబర్ట్ హుక్ ఇంట్రడ్యూస్ ద టర్మ్ సెల్? సో చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నేను సెల్ బయాలజీ చాలా ఇంపార్టెంట్, బయాలజీ రిలేటెడ్ బిట్ అని. సో సెల్ మీద ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో సెల్ ఏ ఇయర్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1665లో. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే రాబర్ట్ హుక్. ఓకే. సో రాబర్ట్ హుక్ ఇంట్రడ్యూస్ ద టర్మ్ సెల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1665. కొన్ని బుక్స్లో మనకి 1675 అని ఉంటుంది, బట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1665 ఇచ్చారు కదా. సో 1665లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపోజ్ చేసింది 1675 అనుకుంటా, మేబీ నాకు ఐడియా లేదు, బట్ ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం 1665లో. ఓకే. మనకి ఈ ఇంట్రడ్యూస్, ప్రపోజ్డ్, ఈ 2 టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. దీన్ని బట్టి మనం ఇయర్స్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా చూసి బిట్ చదివి అప్పుడు మనం పెట్టాలి. వన్ థింగ్, ఆప్షన్ ఎలిమినేషన్ ఈజ్ ద బెస్ట్ అడ్వైస్. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటల్ రెసిపియంట్ ఇన్ ద గవర్నమెంట్ బడ్జెట్? సో గవర్నమెంట్ బడ్జెట్లో క్యాపిటల్ రెసిపియంట్ అంటే ఏంటి? సో సేల్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ అన్నమాట, ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్, ట్యాక్స్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ సిటిజన్స్, గ్రాంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. మనకి ఇక్కడ గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏంటి అంటే సేల్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ అని చెప్తాం. ఓకే. నెక్స్ట్, ఇది మనకి ఎకానమీ రిలేటెడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అభినయాస్ డీల్స్ విత్ ద యూస్ ఆఫ్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, ఫేషియల్ మేకప్ ఎక్సెట్రా? సో మనకి ఏ అభినయ మనకి కాస్ట్యూమ్స్కి, జ్యువెలరీకి, ఫేషియల్ మేకప్కి డీల్ చేస్తాయి? అహర్య అభినయ డీల్స్ విత్ కస్టమ్స్, జ్యువెలరీ, ఫేషియల్ మేకప్ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్, పండిట్ భజన్ సపూరి, who died in the year of 2022, was a famous player of which musical instrument? పండిట్ భజన్ సపూరి. సో భజన్ సపూరి ఈయన ఫేమస్ ప్లేయర్, రీసెంట్గా చనిపోయారు. సో ఇతను ఏ మ్యూజిక్కి సంబంధించిన ప్లేయర్ అంటే సంతూర్. ఓకే. సంతూర్. మనకి సంతూర్ గుర్తు రాగానే ఇంకొక పర్సన్ గుర్తొస్తారు. సో అది మనకి కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే. సంతూర్ అనగానే ఒక పర్సన్ స్ట్రైక్ అవుతారు. ఓకే. పండిట్ భజన్ సపూరి ఇస్ అ పర్సన్ రిలేటెడ్ టు సంతూర్. ఓకేమా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి? సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే పేమెంట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ టు ఇండివిజువల్స్ వితౌట్ ఎనీ కరెస్పాండింగ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే. ఇది ఎకానమీ బిట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ రెడ్ డెత్ అండ్ పోరింగ్ రైన్? సో మనకి ఆథర్ ఆఫ్ రెడ్ డెత్ అండ్ పోరింగ్ రైన్కి సంబంధించి ఇది ఒక నోవెల్, అండ్ దీనికి సంబంధించిన ఆథర్ ఎవరు అంటే విక్రమ్ చంద్ర, శశి థరూర్, అశ్విన్ సాంఘి, రుస్కిన్ బాండ్. సో మనకి ఎవరు రెడ్ డెత్ అండ్ పోరింగ్ రైన్కి నావెల్ రాసింది ఎవరు అంటే విక్రమ్ చంద్ర. ఓకేనామా. నెక్స్ట్, ద నౌకాయి ఫెస్టివల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ పంచమీ తిథి, 5th day of the lunar fortnight of Bhadrava, August to September, the day after గణేష్ చతుర్థి తర్వాత మనకి నౌకాయి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఒడిషా. ఓకేనామా. ఒడిషాలో మనకి నౌకాయి ఫెస్టివల్ అనేది
సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే పంచమి తిథి. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ ఈస్ హోస్టింగ్ ద ఐసీసీ 2023 ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్. సో ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ ఎవరు ఐసీసీ హోస్ట్ చేసింది? మ్యాక్సిమం క్రికెట్ చూసే వాళ్ళందరూ అబ్సల్యూట్గా పెట్టేస్తారు. ఇక్కడ మనకి 3 మార్క్స్ వచ్చేస్తాయి. సో హోస్ట్ చేసిన కంట్రీ ఇండియా. ఓకే, స్పోర్ట్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సచిన్ టెండూల్కర్? సచిన్ టెండూల్కర్ రాసిన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే. మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే, సచిన్ టెండూల్కర్ సంబంధించింది ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏప్రిల్ 2023 తమిళనాడు పాస్డ్ ఏ బిల్ బ్యానింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో 2023 రీసెంట్గా మనకి తమిళనాడు పాస్ చేశారు ఒక బిల్. సో అది దేనికి సంబంధించింది అంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్. సో ఆన్లైన్ గ్యాంబ్లింగ్కి సంబంధించింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్ విచ్ స్టేడియం వాజ్ ద ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ 2011 ప్లేయిడ్. సో మనకి ఓడిఐ ఫైనల్ మ్యాచ్ అనేది ఎక్కడ? వాన్కనేది స్టేడియం. ఓకే, ఇన్ విచ్ స్టేడియం వాజ్ ద ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్. సో ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ 2011లో ఎక్కడ జరగబోతుంది అని వాన్కనేది స్టేడియం. సో 2011లో. ఓకే, నెక్స్ట్ మిత్రామేళా. మిత్రామేళా వాజ్ అ రివల్యూషనరీ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై వినాయక్ సవార్కర్. సో మనకి మిత్రమేళా ఇది మనకి రివల్యూషనరీ మూమెంట్, మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్ ఈ ఎరా ఉంటుంది కదా. సో దానికి సంబంధించి హిస్టరీ అనమాట. ఓకే, మోడర్న్ హిస్టరీకి సంబంధించిన బిట్ అనమాట ఇది. ఓకే, మిత్రమేళా వాజ్ ఎ రివల్యూషనరీ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై వినాయక్ సవర్కర్. సో మనకి హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ నుంచి అంత ఎక్కువ రావు, మిడివల్ హిస్టరీ నుంచి కూడా అంత ఎక్కువగా రావు. అడిగితే మిడివల్ హిస్టరీ నుంచి మనకి ఇవి బ్యాటిల్స్ అడుగుతారు. బ్యాటిల్ ఆఫ్ బుక్సర్, బ్యాటిల్ ఆఫ్ హల్దీఘటి. సో ఇవన్నీ ఉంటాయి కదా, బ్యాటిల్స్ అడుగుతాడు అనమాట. సో బ్యాటిల్స్ రిలేటెడ్ కూడా నేను వీడియో చేస్తాను. ఈ మిడివల్ హిస్టరీలో మనకి ఎక్కువగా అడిగేది ఈ మోడర్న్ హిస్టరీలో మనకి అడిగేది రివల్యూషనరీ మూమెంట్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్, ఫస్ట్ కాంగ్రెస్ సెషన్ ఎక్కడ జరిగింది, వందే మాతర్ మూమెంట్స్, పర్సన్స్, ఇవే అడుగుతారనమాట. సో ఈ మిత్రమేళా అనేది రివల్యూషనరీ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై ఎవరు అంటే వినాయక్ సవార్కర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద గాషియన్ యూనిట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ? సో కైనమాటిక్ విస్కాసిటీ యొక్క గాషియన్ యూనిట్ ఏంటి? యాంపేర్ ఏమో కరెంట్కి సంబంధించి, జోల్ ఏమో హీట్కి సంబంధించి. సో స్టోక్స్ తెలీదు, డార్సీ తెలీదు. సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి తెలుసు. అది కరెక్టో రాంగో మనకి తెలుస్తుంది. అంటే ఆప్షన్స్లో ఇచ్చినవి ఏంటివో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అప్పుడు క్వశ్చన్కి మనకు ఆన్సర్ అమ్మా